ఆస్తి తగవేదన్నా ఉంటే తేల్చుకోండి. మనోజు విష్ణు ఇద్దరు కూర్చుని సెటిల్ చేసుకోవడం. మనోజ్ నేను సిద్ధమంటున్నాడు, విష్ణు ఏం మాట్లాడలేదు. మొన్న ఏదో రౌడీ సినిమాలో ప్రతి కుక్కకి రోజు వస్తుందని ఉంటుంది ఇలాంటి డైలాగ్ని విష్ణు ప్రొజెక్ట్ చేయడం, దానికి మనోజ్ కౌంటర్ చేయడం. వాస్తవంగా అన్నా తమ్ముల వివాదం రోడ్డెక్కి సోషల్ మీడియా సాక్షిగా నడుస్తోంది. అయితే ఇప్పుడు ఇద్దరూ తన్నుకుంటే ప్రయోజనం మూడో వాళ్ళకి తప్పించి ఎవరికి లేదు. మోహన్ బాబు పెద్దరికం సినిమాల్లో చూపించడం కాదు, లేదా సినీ రంగానికి నీతులు చెప్పడం కాదు, తన కుటుంబంలో సమస్య పరిష్కరించుకోవాల్సి ఉంది. ఇవ్వదలుచుకున్నారా ఇవ్వదలుచుకోలేదా మనోజ్కి, ఇద్దరికి సమంగా పంచదలుచుకున్నారా ఇద్దరికో ముగ్గురికో, లేదా తను డెసిషన్ తీసుకునే హక్కు తనకుంది. కానీ అది తేల్చకపోవడంతో ఇద్దరు అన్న తమ్ముల వివాదం ఇప్పుడు చివరికి పద్దాక పోలీస్ స్టేషన్లు, అటు పక్కన కలెక్టరేట్లు, పోలీస్ స్టేషన్లు, కేసులు, ఈ వ్యవహారం. తాజాగా రంగంపేట దగ్గర జరిగినటువంటి వివాదం నేపథ్యంలో ఇటు కాలేజీ సిబ్బంది మీదన కేసులు పెట్టారు, అదే సందర్భంలో మనోజు మౌనికాల మీదన కేసు పెట్టారు, ఇటు వీళ్ళ మీదన కేసులు పెట్టారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకుని ఏం సాధించదలుచుకున్నారు? కష్టపడ్డారు ఇంతకాలం పాటు, అందులో కష్టంలో మోహన్ బాబుది ప్రధాన భూమికి ఉంటుంది, విష్ణు మనోజులది ఆ తర్వాత పాత్ర ఉంటుంది. అందరూ కష్టపడ్డారు, ఈవెన్ అమ్మాయిది కూడా ఉంటుంది, వాళ్ళ అమ్మాయి మంచులక్ష్మిది కూడా. అందరూ కష్టపడ్డారు. కష్టపడిన తర్వాతన అందులో ఎవరిది ఎక్కువ ఎవరిది తక్కువో మోహన్ బాబుకే తెలియాలి, ఎందుకంటే ఆయనే జడ్జ్ చేసేటటువంటి పాత్రలో ఉన్నారు కాబట్టి ఆయన ఇచ్చుకునేటటువంటిది ఏదో చూసుకోవాలి. చివరికి ఏది తమ విద్యా సంస్థలు నమ్ముకున్న వాళ్ళ మీదన అదనపు ఫీజులు వసూలు చేసి దోచేస్తున్నారంటూ ఒక పక్కన మనోజ్ కుటుంబానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడంటూ విష్ణు, ఇద్దరు మోహన్ బాబు దగ్గర చెప్తుంటే పెద్దరికంగా ఆలోచించే పరిస్థితుల్లో మోహన్ బాబు ఉన్నారో లేదో తేల్చుకోవాలి. ఈ గొడవలు ఎందుకు అంది స్పష్టత కావాల్సి ఉంది.